నా పేరు గోపికృష్ణ, మాది ధర్మవరం నియోజకవర్గం సార్, ధర్మవరం సార్, కేదిరెడ్డి గారు సార్. ఇప్పుడు 40 years ఇండస్ట్రీ అని చెప్పని చంద్రబాబు నాయుడు చెప్తున్నారే. ఏ రోజైనా కానీ ఎలక్షన్ పోయినప్పుడు కులం చూడం, మతం చూడం, మీకు మంచి జరిగింటే ఓటేయండి అని చెప్పని ఏ రోజున అడిగారా సార్? అడిగారా? ఈ పొద్దు మా జగన్ సారు కులం చూడం, మతం చూడం, ఎవరికైనా కానీ అర్హులు ఉంటే మీకు ఏదైనా కానీ మీ ఇంటి దగ్గరికి వస్తారని చెప్పని అంటున్నారే. నిన్ను మీకు మంచి జరిగితేనే ఓటే అంటున్నావు కదా, జగన్ నిన్ను కుర్చీ మడత పెట్టి కొడతానని నారా లోకేష్ అన్నాడు కదా. అవును సార్, మీరు రండి సార్, ఒకసారి అనంతపురం డిస్ట్రిక్ట్ రండి, ఎవరు నారా లోకేష్ రండి. వైసీపీ వాళ్ళ మడత ఆడికి పోతుంది, ఆడికి పోతుంది, సీటు పోతుంది సార్. అది కాదు, కులం చూడం, మతం చూడం, మీకు మంచి జరిగింటే ఓటేయండి అని చెప్పి మా జగన్ సారు. ఏం సార్ ఇంతకంటే ఎవరైనా చెప్పే మా కూడా ఉన్నాడా? చెప్పండి సార్. ఆయన ఓడించడానికి 5 ఆరుగురు కలిసి వస్తారు, 10 మంది వచ్చినా సరే సార్, సింహం సింగల్ గా వస్తారు సార్. జగన్ గారు భయం లేదా? జగన్ గారు భయం లేదు సార్. ఎందుకంటావా, మేమంతా ఆయనకు అండగా ఉన్నాం సార్. మేము ఎప్పటికైనా కానీ మేము సత్యంత వరకు మా జగన్ సార్కి అండగా ఉంటాం సార్. మేము ఎప్పటికైనా కానీ అదే సార్. సార్ సింహం సింగల్ గా వస్తుంది సార్, ఎప్పటికైనా కానీ సింహం సింగల్ గా వస్తుంది. పందులు వస్తాయి సార్, అవన్నీ పందులు సార్. సింహం సింగల్ గా వస్తుంది. దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు సార్, మా పెద్దయ్య, మా రాజశేఖర రెడ్డి సార్ పెద్దయ్య. ఏం సార్ నేను పాదయాత్రలో సార్, నేను పాదయాత్రలో పార్టిసిపేట్ చేశాను సార్. నేను కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏం సార్, అప్పటి నుంచి ఇప్పటి వరకు జెండా మార్చను సార్. నేను సత్యంత వరకు నా గుండె కట్ల కాలేంత వరకు సార్. నేను ఎప్పటికైనా కానీ జగన్మోహన్ రెడ్డి సార్, నేను ఒక తమ్ముడిని సార్. నేను రేపు లెక్క ఎక్కువ ఇస్తాం ఓటేయమంటే సార్, లెక్కగా సార్ నా పానం ఇట్లా పోసుకుంటా సార్. నేను పోసుకుంటా సార్. నేను జగన్ సార్ ఇది జగన్ సార్, ఇది అడ్డా సార్ ఇది సార్. ఎప్పటికైనా సార్ సావమట్టి వచ్చి రెడీగా ఉన్నాం సార్ మేము, మా జగన్ సార్ కోసం సార్. మేము ఎప్పటికైనా సార్, ఎప్పటికైనా సార్ ఇదే జెండా సార్. చూడండి సార్, మీరు మా కుప్పం ఎమ్మెల్యే గారిని ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా, వేరే కాన్స్టిట్యూన్సీకి వెళ్ళిపోయింది, ఇక్కడ ఓడిపోతారు. దయచేసి నీ మానం మర్యాద కాపాడుకోండి. మా భరతన కుప్పం అంటే భరతన గడ్డ, కంపల్సరీ కుప్పంలో ఈసారి వైసీపీ జెండా ఎగర వేస్తాం. మా పెద్దిరెడ్డి గారి ఆశీస్సులతో జగనానికి మా కుప్పం ఎమ్మెల్యేని కానుగా ఇస్తామని తెలుస్తున్నాం. ఎందుకంటే మేము ముందుగానే ఫస్ట్ వాడు మున్సిపాలిటీలో ఫస్ట్ వాడు చంద్రబాబు నాయుడు కాడ ఇంకా ఒక బావి ఉండింది. ఆ బావి తొలగించేయండి అంటే నాయకులు డబ్బులు తీసుకొని వాళ్ళ పాటికి వాళ్ళు ఎత్తుకొని అయినారు. అదే మన పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారు ఆ బావిని తొలగించి మీ ఓట్లంతా మేమే వేస్తామని చెప్పేసి మున్సిపాలిటీ 25 వార్డుల్లో మా ఫస్ట్ వార్డు నెంబర్ 1 గా గెలిపించినాము జగనన్న పార్టీని, మా జగనన్నని. మేము ఈ తడ కూడా చంద్రబాబు నాయుడిని ఓడిపించి జగనన్నని గెలిపిస్తామని మరుగు చేసుకుంటున్నాం. నమస్తే అన్న, ఏం పేరు? మా పేరు హరికృష్ణ, పులివెందుల నియోజకవర్గం మాది. సార్ పులివెందులో టీడీపీ జెండా ఎగరేస్తామంటున్నారు. మాటలు మాట్లాడేది నిజం కాదు. గెలవాలా మాట్లాడాలా. గెలవాలి కదా, గెలిచి మాట్లాడాలా. డిపాజిట్ ముగ్గురు నలుగురు నిలబడుతున్నారు కదా, పార్టీలన్నీ ఏకమైన జగన్ ఒకటే ఉండేది. జగన్ పులిందలోనే ఓడిస్తామంటున్నారు. గెలిచి చూపియాలా, గెలిచి మాట్లాడాలా. ఈసారి గెలిచాలి కదా. ఎప్పుడు గెలిచినారు? ఎన్నేళ్ళ నుంచి ఆ చరిత్ర ఏడనుందా? నేను కూడా అంటే ఓడించాను. ఎట్లా మాట్లాడితే ఎట్లయితుంది? గెలిచి మడత పెట్టి కొడతా అంటున్నాడు కదా. అదే ఆ మాటలు బాగుండాలా. ఈయన ఒక సీఎం, సీఎంను అలా అనకూడదు. మా నియోజకవర్గం మంచిని ఆ మాటలు మాట్లాడడం వేస్ట్. ఏదైనా ప్రజలను ఉద్దేశించి మనం గెలవాలి అంతే తప్ప మాటలు ఎందుకు అనవసరం. పవన్ కళ్యాణ్ ఆయన మాట్లాడతారు, అందరూ మాట్లాడుతున్నారు, మాటలు వేస్ట్ కదా. జగన్ ఏమనంటే ఒకడనేది పులివెందుల టచ్ కూడా చేయడు. జగన్ 100% జగనే గెలిచాడు. నువ్వు వస్తే కరువు తప్ప మిగతా వేరేది లేదయ్యా. నువ్వు కరువుకి కాటకాల వల్ల అందరూ జనాలు ఎండిపోతున్నారా ఇక్కడ. నువ్వు మేనిఫెస్టో తెచ్చినా, నువ్వు పొత్తులతో వచ్చినా, ఇవి సింగల్ గానే వస్తుంది. వైనాడు 175 నిధులంతా ముందుకు వెళ్తున్నామయ్యా. నీకు నీ నియోజకవర్గం కుప్పంలోనే కృష్ణా జిల్లాలో మొన్న కృష్ణా జిల్లా తెప్పించినాడయ్యా మా మొన్నగాడు.
అక్కడ భరతన్న కానీ ఇక్కడ కుటుంబంలో కానీ చెప్తాడయ్యా. వైనాడు 175 అంతే. ఒక్క మాట చెప్తాం, వైనాడు 175. అయ్యా మాది రాయదుర్గం నియోజకవర్గం, అనంతపురం డిస్టిక్. రాయదుర్గం రాయదుర్గంలో అండి. ఇప్పుడు కాళీ శ్రీనివాసరావు అంటున్నాడండి, రాయదుర్గంకి నేను అభివృద్ధి చేసానికే మా చంద్రబాబు పంపించిన అంటున్నాడు. అయ్యా కాలువ ఒక్క మరలు చెప్తున్నాం అయ్యా, నీకు బీసీ ఓడలు ఎక్కువ ఉన్నారు అంటున్నారు కదా. ఈసారి చీల్చి చెండాడి నేను 50,000 మెజార్టీతో మా మెట్టి గెలుస్తున్నాడు. ఒక్క మరలు చెప్తున్నామండి, 50,000 మెజార్టీతో గెలుస్తున్నాము. రాయదుర్గం కోటలో వైసీపీ జెండా 2014 ఎట్లా గెలిచినాము, 2024 కూడా అదే జరుగుతుంది. ఎమ్మెల్యే కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ మొత్తం అన్నీ చేసినాడు. మాకు అన్నీ బాగున్నాయన. మాకు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎవరికైనా కానీ బాగా చేసినాడు. మొత్తం అన్నీ బాగున్నాయన. 100%. నేను చెప్తాను, జగన్ దగ్గరికి వచ్చినాను. నేను జగన్ ఎవరికైనా ఈగపోయినా కానీ సీట్లు మాకి కేతిరెడ్డికి మాకు జగనే కాదు. జగనే గెలుస్తాడు. జగన్ గెలిస్తే ఇది వరకు వచ్చినాం అనంతపురం వరకు అది పక్క నియోజకవర్గంలో 100% కేతిరెడ్డి గెలుస్తాడు. పులివెందుల నియోజకవర్గం నుంచి లింగాల మండలానికి సంబంధించిన వ్యక్తులం, అన్నా తమ్ములం. మేము జగన్కు అత్యంత సన్నిహితుడు. మాకు ఇప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు అంతకుముందు ఎమ్మెల్యే పక్షసారి మా మండలంలో మేము అత్యధిక మేరతో గెలిపించినాం. మాకు ఇప్పటికీ ఉంది, అప్పటికి ఉంది. మేము చరణ్ ముద్ర వేసినాం. ఇప్పుడు ఓపెన్ గా చెప్పాలంటే ఇప్పుడు అడిక్ట్కు వ్యక్తులకు యంగర్కు ఇంకొకరికి కానీ సీఎం మా పులివెందుల రాజశేఖర చేతిలో ఓడిపోయిన చంద్రబాబు నాయుడు కొడుకు చేతిలో ఓడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా నిధులను కావట్లేరు. మేము పులివెందుల నియోజకవర్గం నుంచి మా పులివెందుల పులి ఆంధ్రప్రదేశ్ సాధించాలి. మేము అందరూ గౌరవంగా ఉన్నాం. ఇప్పుడు పెట్టడానికి మా పులివెందుల అభివృద్ధి రాయలసీమలో జగన్ ఉండడం ఒక వ్యక్తి అయితే, మొత్తం ఆంధ్రప్రదేశ్లో సీఎం కావడం ఒక వ్యక్తి, పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాలో సీఎం కావడం అంటే ఒక రాజశేఖర తర్వాత జగన్ మా అత్యంత సాధించినాడు. మా దేవుడు అదే నమ్మకంతో మాకు పులివెందులకు అభివృద్ధి చేయడం కాదు, మేము గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటున్నాం. మేము తరతరాలుగా మా నాయకత్వాన్ని వర్ధిల్లుకుంటున్నాం. నేను నాయకుని కాదు, నేను యువకుని, నేను చదువుకునే వ్యక్తిని. నేను ధైర్యం ఎందుకు వచ్చినా అంటే మాకు ధైర్యంగా ఉంది, అభిమానం ఉంది, ఆత్మీయత ఉంది. మాకు ఒక ముద్ర వేస్తాడని మా పులివెందుల ప్రజలను ఆంధ్రప్రదేశ్ సీఎం చేస్తాడని రెండోసారి అనంతపురం ప్రజలకు, ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.